నమస్తే అండి. ఇది చిలకలూరుపేట దాటంగానే నేషనల్ హైవేకి మన తాతపూడి వెంచర్ అండి. ఇది నేషనల్ హైవే 16 చిలకలూరుపేట నుంచి ఒంగోలుకి వెళ్ళే రూటు. చిలకలూరుపేట దాటగానే బైపాస్ ఇమ్మీడియట్గా తాతపూడి వస్తుందండి. మన వెంచర్ స్టార్ట్ అవుద్ది. ఇది నేషనల్ హైవే ఫేసింగ్కి పెట్రోల్ బంక్ అండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది మన సైట్లోకి 40 ఫీట్ రోడ్డు. ఇక్కడ ఈ గోడ కనపడుతున్న వరకు కూడా మనకి ఈ పెట్రోల్ బంకు కన్స్ట్రక్షన్ ఏరియా. ఇది పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఇక్కడ వరకు మనకు క్లోజ్ అవుతుందండి. ఇది మనకు పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ ఏరియా. ఇది చేస్తున్న వర్క్ అంతా పెట్రోల్ బంక్ అండి. ఎగ్జాక్ట్లీ ఇది 1 ఎకరం వరకు ఉంటుంది. సో ఇది మనకి నేషనల్ హైవే అంటే అంతా కూడా కమర్షియల్గా డెవలప్ అయిన లొకేషన్ అండి. ఇది మన వెంచర్లోకి 40 ఫీట్ రోడ్డు. ఎగ్జాక్ట్లీ మన నేషనల్ హైవే నుంచి ఒక 70 ఫీటు లేదంటే 80 ఫీట్ వరకు మనం ఈ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఈ పెట్రోల్ బంక్ పక్కనే 40 ఫీట్ రోడ్డు వస్తుంది మనది. ఇక్కడ నుంచి మనకి ఈ వెంచర్ స్టార్ట్ అవుద్దండి. మొత్తం కూడా 14.5 ఎకరాలు. పుడా డెవలప్మెంటు, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళది ఇది. ఆ ఎదురు కనపడ బస్సు వెళ్తుంది అక్కడ. అది మన తాతపూడి నుంచి సూరవరంపల్లి అట్లా ఎద్దనపూడి వరకు అటు వెళ్తుంది. అది కూడా బస్సు రూటే. నేషనల్ హైవే నుంచి మనకి అట్లా వెళ్తుంది బస్సు రూటు. ఆ కనపడేది సూరవరంపల్లి విలేజ్. సో ఇది మనది నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ అండి. ఇది స్టార్టింగ్ వెంచర్లో ఫస్ట్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు మనది. గ్రావెల్ వర్క్ జరుగుతుంది. ఇవి మొత్తం రోడ్ కటింగ్స్ మ్యాక్సిమం కంప్లీట్ అయిందండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి కూడా మనకి రకంగా చెప్పాలంటే హైవే ఫేసింగే. ఈ బిట్స్ అన్నీ కూడా కమర్షియల్ అవుతాయి. ఈ రోడ్ పాయింట్ సో మన సైట్ నుంచి చిలకలూరుపేట బొప్పూడి ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2.5 km వస్తుందండి. బైపాస్ అయితే మన చిలకలూరుపేట బైపాస్ క్లోజ్ అవ్వగానే తాతపూడి విలేజ్ వస్తుంది. ఆ ఊరు ఆనుకొనే మనం ఈ వెంచర్ లాంచ్ చేసింది. ఆ కనపడుతున్న ఎదురు ఆపోజిట్ హౌసెస్ అన్నీ కూడా తాతపూడి హౌసెస్. ఇవన్నీ కూడా మన కమర్షియల్ పాయింట్స్ అండి. బిల్డింగ్స్ అన్నీ కూడా ఎదురుగా ఉంది మనకు రిలాక్స్ హోటల్. మన సైట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ అలాగే ముందుకెళ్తే 4 km బిలోలో మనకు మార్టూర్ టౌన్ వస్తుందండి. ఇదంతా కూడా పెట్రోల్ బంకు సంబంధించిన ప్రారీ కూడా. ఈ పక్కనే మన 40 అడుగుల రోడ్డుకి అడుగున గ్రావెల్ పోసి పైన మట్టి గ్రావెల్తో సదును చేస్తున్నాం. ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ అండి. అవన్నీ కూడా మన గ్రావెల్ వర్క్ అయిపోయి సిమెంట్ రోడ్డుకి రెడీగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్కి అయినా మంచి కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మంచి వెంచర్ అండి. నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న వెంచరు. ప్లస్ మనం ఆల్రెడీ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. చుట్టూ హౌసెస్, హోటల్స్, మనకి కోల్డ్ స్టోరేజెస్ కానీ అన్నీ కూడా బాగా లొకేషన్ అయితే డెవలప్మెంట్ ఏరియా. ఇది ఎగ్జాక్ట్లీ
2 monthsలో మనకు పెట్రోల్ బంకు స్టార్ట్ అవుద్దండి. ఇవి మన హెంచర్ హైలైట్స్ అండి. థ్యాంక్ యూ.